ఇది సిపిఆర్ అంటారండి. మీకు అందరికీ తెలుసు, కార్డియోపల్మనరీ రిసస్టేషన్. ఇది ఉట్టి డాక్టర్స్కి తెలియడం కాదు, అందరికీ తెలియాలి. ఇది ఎప్పుడు ఎమర్జెన్సీస్ వస్తుందో తెలియదు కదా మరి. సో దీనివల్ల ఏంటవుతుంది అంటే, ఎప్పుడైనా హార్ట్ ఫెయిల్యూర్ అయినా, హార్ట్ పనిచేయట్లేదు అన్నప్పుడు, కొలాప్స్ అయిపోయినప్పుడు, బీట్ లేదు ఆ టైం అప్పుడు ఏంటంటే, ఈ చెస్ట్ మీద ఇలా పెట్టి 2 ఇంచెస్ డెప్త్లో ఇలా నొక్కాలి. ఇలా 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 అనడం కాదు, 2 ఇంచెస్ డెప్త్లో వెళ్ళాలి. అదే టైంలో 1 మినిట్లో 100 to 120 కంప్రెషన్స్ ఇవ్వాలి. దీనివల్ల ఏంటి ఇంపార్టెన్స్, మన హార్ట్ నార్మల్గా పంప్ చేస్తుంది. పంప్ చేసినప్పుడు అన్ని బాడీ పార్ట్స్కి బ్లడ్ వెళ్తుంది. కానీ హార్టే పనిచేయాలన్నప్పుడు బ్లడ్ ఎలా వెళ్తుంది? సో కొన్ని ఆర్గన్స్కి, ఎస్పెషలీ బ్రెయిన్కి కొంతసేపు కూడా బ్లడ్ లేనప్పుడు, ఆక్సిజన్ లేనప్పుడు చచ్చిపోతూ ఉంటాయి, బ్లడ్ సెల్స్ డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. సో అది ప్రివెంట్ చేయడానికి, ఒకవేళ వెంటనే హార్ట్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఆ యొక్క ఆర్గన్స్ ఫెయిల్ అవ్వకూడదు అన్నప్పుడు వెంటనే ఇది చేస్తే ఇమీడియట్గా హార్ట్ ఆటోమేటిక్గా కొట్టుకోవడం స్టార్ట్ అయిపోతుంది. ఇట్ విల్ టేక్ ఇట్ ఫంక్షన్.